గ్యాస్ కొరత భారతదేశాన్ని వణికిస్తూ ఉంది. అమెరికా, ఇరాన్ కొట్టుకు చస్తూ ఉంటే భారత ఇంధన భద్రతలోని డొల్లతనం బయటపడింది. గ్యాస్ 90% దిగుమతుల మీద మనం ఆధారపడ్డాం. ఇక పెట్రోల్, డీజిల్, చమురైతే 86% దిగుమతులే దిక్కు. ఈ రంగాల్లో మనం స్వయం సమృద్ధి సాధించే అవకాశం లేదు. అయితే ఎప్పుడైతే హార్ముజ్ జలసంధి మూసిపోయిందో, కువైట్ నుంచి కూడా రావాల్సిన, ఖతర్ నుంచి రావాల్సిన గ్యాస్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఆల్రెడీ 2-3 షిప్పుల్ని ఇరాన్ ధ్వంసం చేసింది, డ్రోన్లతో దెబ్బ కొట్టింది. చిన్న ప్రమాదం జరిగినా కూడా ఈ చమురు ట్యాంకర్లు, గ్యాస్ ట్యాంకర్లు ముట్టుకుంటే పెద్ద బాంబులాగా పేలుతాయి. అది అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా మరొక వార్త కూడా వస్తూ ఉంది. గ్యాస్ కొరత కారణంగా బొగ్గు సరఫరాలో తీవ్రమైన అంతరాయాలు ఏర్పడతా ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటికీ 72% థర్మల్ విద్యుత్తే దిక్కు. వేసవికాలం వచ్చిందంటే ఇక హైడ్రో పవర్ మొత్తం పూర్తిగా ఆగిపోద్ది. ప్రాజెక్టులో నీరుండవు. దాదాపుగా ఫిబ్రవరి నుంచే ప్రాజెక్టులో హైడ్రో పవర్ ఆగిపోద్ది. ఏదో ఉత్తరాది రాష్ట్రాల్లో హిమాలయ పర్వతాల ప్రాంతంలో నిర్మించిన హైడ్రో పవర్ మాత్రమే నడుస్తూ ఉంటారు. కానీ మిగతా దేశంలో హైడ్రో పవర్ అంతా ఆగిపోయి ఓన్లీ థర్మల్ విద్యుత్తే దిక్కు. ఇక ఈ మధ్యకాలంలో సోలార్ వచ్చింది, అది పగటిపూట అందుబాటులో ఉంటుంది. ఇక విండ్ పవరు, అణు విద్యుత్తు, ఈ విద్యుత్తు. బొగ్గుకి ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 75,000 టన్నుల బొగ్గు అవసరం ఉంది, ఒక ఆంధ్రప్రదేశ్కే. ఇలా దేశవ్యాప్తంగా 20 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి అయితే కానీ థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ చక్కగా నడవు. రాబోయే 3 నెలల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది కరెంటుకి వేసవికాలంలో. ఆంధ్రప్రదేశ్లో కేవలం 13 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ప్రతిరోజు 75,000 టన్నులు ప్రస్తుతం వాడుతూ ఉన్నారు. రేపు విద్యుత్ కన్జంప్షన్ కనుక ఇంకా టెంపరేచర్స్ పెరిగితే అది 85,000 టన్నులు కూడా చేరవచ్చు. అయితే బొగ్గు సరఫరా ముఖ్యంగా విదేశాల నుంచి కొంత బొగ్గు వస్తుంది, కొంత బొగ్గు దేశీయంగా సింగరేణి కాలరీస్ కానీ, ఒడిశా నుంచి కానీ, అటు తమిళనాడులోని నైవేలి నుంచి కానీ సరఫరా అవుతూ ఉంది. అయితే డీజిల్ కొరత కారణంగా రైల్వే ర్యాకులు, డీజిల్తో నడిచే ఈ గూడ్సులు బొగ్గును తరలించడంలో జాప్యం జరుగుతూ ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతూ ఉంది. ఇక బొగ్గు గనుల్లో ఉపయోగించే పెద్ద పెద్ద యంత్రాలు, ట్రక్కులు కానీ, డోజర్లు కానీ, ఆ మైనింగ్లో ఉపయోగించే యంత్రాలకు అవసరమైన డీజిల్ కొరత కూడా ఈ బొగ్గు తవ్వకాల మీద ప్రభావం చూపుతూ ఉంది. రాబోయే రోజుల్లో బొగ్గు సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా దేశవ్యాప్తంగా విద్యుత్ రంగం కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒక 13 రోజులు సరిపడే బొగ్గు నిల్వలు ఉన్నాయి. అలాగే పలు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని మనం ఆశించినా కూడా బొగ్గు తవ్వకాల్లో కానీ, బొగ్గు ఇంపోర్ట్స్లో కానీ, ఇంపోర్ట్ చేసుకున్న ఓడరేవు నుంచి ఆ యొక్క థర్మల్ కేంద్రానికి తరలించే క్రమంలో, తర్వాత బొగ్గు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అవసరమైన వెసల్స్కి అవసరమైన డీజిల్ కూడా షార్టేజ్ నడుస్తూ ఉందట. దీంతో ఆయా దేశాల్లో బొగ్గుకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది, దాని ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో గ్యాస్ కొరత కారణంగా బొగ్గు సరఫరాలో, తవ్వకాల్లో కానీ, ట్రాన్స్పోర్ట్లో కానీ అవాంతరాలు ఏర్పడితే దేశంలో పెద్ద ఎత్తున విద్యుత్ కోతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ కావాలి. బొగ్గు తవ్వకాలకు సంబంధించి, బొగ్గు రవాణాకు సంబంధించిన ఆ యొక్క యంత్రాలకి తప్పనిసరిగా అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేయాలి. లేదంటే విద్యుత్ వ్యవస్థ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. నెల రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరో అప్డేట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.